హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఆఫ్టర్ లాంగ్ 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 టైం తర్వాత మళ్ళీ ఒక లాంగ్ వీడియో అయితే తీసానమాట. ఈ వీడియో వచ్చేసి సండే రోజు మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు వీడియో అయితే తీసాను. అంటే షార్ట్స్ చూసే వాళ్ళకైతే అర్థమైపోతుంటుంది కొంచెం వాటర్ రావట్లేదు అని చెప్పాను కదా. ఈరోజు వాటర్ వచ్చేసాయని మేము మార్నింగ్ అంటే సండే కాబట్టి కొంచెం లేట్ అయితే అయిపోయిందనమాట. 10 వరకు అయితే మేమైతే స్నానం అయితే చేసేసాము. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే వాటర్ కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి సండే అయినా వేరే రోజైనా హాలిడే రోజైనా పక్క 5:30, 6 లోపు అయితే లేవడం అవుతుందన్నమాట. ఎందుకంటే వాటర్ మనకి ఎప్పుడు వస్తాయో తెలియదు కాబట్టి వాటర్ కొరకైతే లేవడం అవుతుంది. ఈరోజు వాటర్ రాగానే మేమైతే అందరం అయితే ఇక స్నానం అయితే చేసేసి ఇక్కడైతే వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. పాపకి ఏంటంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు తలస్నానం పోవడానికి అయితే టైం అయితే ఉండట్లేదు. అంటే ఇద్దరిని స్కూల్కి పంపాలి, మళ్ళీ ఇంకొక బుడ్డోని చూసుకోవాలంటే కొంచెం టైం అనేది కుదరట్లేదు అనమాట. అందుకనే వీలుంటే ట్రై చేస్తాం. ఇంకా పాప మార్నింగ్ వెళ్ళేస్తే తలస్నానం పోయడానికి అయితే ట్రై చేస్తాం. ఒక్కోసారి లేవకపోయిందనుకో వేరే రోజు ట్రై చేస్తానట పోయడానికి. కాబట్టి ఈసారి అయితే ఇక ఫ్రీగా అంటే తొందర పోయడం అవుతుంది స్నానం. కాబట్టి ఈరోజు సండే అని ఈరోజు ప్రశాంతంగా తలస్నానం అయితే చేయించాను. అలాగే నేను కూడా చేశాను. ఇక్కడ మేము అందరం అయితే స్నానం అయితే అయిపోయింది. ఇక్కడ మా బుడ్డోడు అయితే చేయలేదనమాట. నైట్ వర్షం అయితే పడింది కాబట్టి కొంచెం చల్లగా ఉందిగా వాతావరణం. మళ్ళీ ఇంత పొద్దున్నే స్నానం అనేది పోసామనుకో జలుబు అనేది అవుతుంది, మళ్ళీ అదొక బాధ అని నేనైతే వాడికైతే పొద్దునైతే స్నానం అయితే చేయించాను అనమాట. 12 వరకు అయితే చేయిస్తాను, లేకుంటే 2:30, 3 వరకు అయితే చేయిస్తాను. కానీ ఈరోజు చల్లగా ఉందని స్నానం అయితే పోయలేదు. ఇక్కడ చూడండి, నేనైతే ఇక్కడ క్యారెట్ ఉల్లిపాయలు ఇట్లా కట్ చేస్తుంటే వాడు దాన్ని అందుకోవాలని ఎంత ట్రై చేస్తున్నాడో. వాడు కొంచెం పాకడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. కాబట్టి వాడిని ముందు ఏది పెట్టినా పాపం ట్రై చేస్తాను కానీ ఇంకా రావట్లేదు. ఈ క్యారెట్ వచ్చేసి ఆరెంజ్ కలర్లో మంచిగా కనబడతాను, వాడు పట్టుకుందామని ట్రై చేస్తాను కానీ ఎంత ట్రై చేసినా అయితే రావట్లేదు. చాలా క్యూట్గా అనిపిస్తాయి కొన్ని మూమెంట్స్ అయితే. ఇక్కడైతే నేనైతే ఈరోజు సండే కాబట్టి కొంచెం స్పెషల్ ఏం లేదు, నార్మల్గా బగారా రైస్ అయితే చేద్దామని కూరగాయలు అయితే అన్నీ కట్ చేసి అయితే పెట్టేసుకున్న తర్వాత అంతలకి మా బుడ్డోడు అయితే నిద్రకైతే వచ్చేసాడు. వాడిని అయితే పడుకోబెట్టేశాను. ఇక పిల్లలు సండే కదా కొద్దిసేపు రైమ్స్ పెట్టమంటే వాళ్ళకైతే రైమ్స్ అయితే పెట్టేశాను అనమాట. వాడిని పడుకోబెట్టేసిన తర్వాత నేనైతే వంట అయితే స్టార్ట్ చేశాను. మళ్ళీ లేచాడు అనుకో అంటే ఆడుకుంటాడు కానీ వాడిని మూడుని బట్టి ఆడుకుంటాడు, లేకుంటే ఒక్కోసారి అయితే ఏడుస్తాడు అనమాట. ఎత్తుకొని చేయాలంటే కొంచెం గ్యాస్ దగ్గర ఎంతైనా ఇబ్బంది కదా. అలానే నేనైతే వాడు పడుకోగానే నాకు ఏమన్నా పనులుంటే నేనైతే టకటక పనులనే చేసేసుకుంటాను. ఈరోజు కొద్దిగా బగారా రైస్ అయితే ఉండదామని క్యారెట్ గిట్ల అవన్నీ అయితే వేసేసుకొని చేస్తున్నాను అనమాట. నేనైతే బగారా రైస్లో పక్క నెయ్యి అయితే వేసాను. బగారా రైస్ అయినా బిర్యానీ అయినా నెయ్యి అయితే పక్కా వేసాను అనమాట. దాంతోనే కొంచెం మనకి టేస్ట్ అనేది ఉంటుంది కదా. ఇక్కడ వచ్చేసి కేజీ చికెన్ అయితే తీసుకొచ్చామన్నమాట. మా హస్బెండ్ అయితే ఫస్ట్ షిఫ్ట్ వెళ్ళారు. నేను మా బుడ్డోని తీసుకెళ్ళి షాపులో అయితే చికెన్ అయితే పట్టుకొచ్చాను. అంటే ఎప్పుడు రొటీన్గా కర్రీ అవుతుంది, అంత అంటే తిన్నట్టు అనిపించట్లేదు అనమాట. అందుకని ఈసారి కొంచెం డిఫరెంట్ ఏం లేదు, కొంచెం గ్రేవీలాగా కర్రీ వండి కొంచెం అయితే ఫ్రై అయితే చేశాను అనమాట. ఇక్కడైతే నేను ఆల్రెడీ బగారా రైస్ అయితే స్టార్ట్ చేశాను. అంటే టైం అనేది అప్పటికే నాకు తెలిసి కొంచెం లేట్ అయిందని చెప్పాను కదా, 12:30 అయిపోయిందనమాట. అందుకనే ఒక పక్క రైస్ వండుతూ ఇంకో పక్క కర్రీ అయితే స్టార్ట్ చేశాను. అసలు నిజంగా చెప్పాలంటే వీడియోస్ అనేది ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది. ఎందుకంటే అంటే రెగ్యులర్గా పెట్టొచ్చు, రెగ్యులర్గా పెడితే షార్ట్స్ అయినా ఎలా అంటే ఒక 1K 2K కన్నా ఆగిపోతాను, ఎక్కువ అయితే వ్యూస్ అయితే రావట్లేవు. ఇంకొక నా మైనస్ ఏంటంటే పిల్లలతో అస్సలు కావట్లేదు. కానీ ఎంత కష్టపడే వీడియో తీద్దామన్నా ఈ మధ్యలో వాటర్ ప్రాబ్లం, ఇంకొకటి ఏంటంటే పిల్లల స్కూలు, ఇంకొకటి ఏంటంటే మా బుడ్డోడు చూడండి వాడు ఎలా చూస్తున్నాడు. ఇంకా టైం అనేది అస్సలే కుదరట్లేదు. కానీ వీళ్ళు చేసుకొనైనా వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను కానీ కుదరట్లేదు అబ్బా. కానీ సండే ఎలాగైనా కొంచెమైనా వీడియో తీసుకోవాలని బాగా ఫిక్స్ అయ్యాను. అందుకని వీడియో అయితే తీస్తున్నాను అనమాట. చెప్పాను కదా అసలు నా కర్రీ కూడా అయిపోలేదు, రైస్ అయితే అయిపోయింది. మా బుడ్డోడైతే లేచాడు అప్పుడే. అంటే నేను ఇంకేం చేస్తున్నాను వాని ఆతృత అన్నట్టు, నేను పడుకుంటే మా అమ్మ ఏం చేస్తుంది అన్నట్టు వాడు వెంటనే నాకు తెలిసి ఒక 15 మినిట్స్ కూడా పడుకోలేదు. ఎందుకంటే టీవీ సౌండ్, మళ్ళీ పిల్లలు ఇంటికాడనే ఉన్నారు కదా, ఆ సౌండ్కి అయితే వాడు వెంటనే లేచేశాడు. అంటే నార్మల్గా స్కూల్కి వెళ్ళి ఎక్కువ సౌండ్ ఏం లేకుండా చక్కగా పడుకుంటాడు. కానీ స్నానం అయితే చేయించలేదు కదా. అంటే కొంచెం వాతావరణం చల్లగా ఉన్న వాడికి చిన్నపిల్లలు కాబట్టి
కొంచెం పాకడానికి ట్రై చేస్తాను కాబట్టి కొంచెం వాడికి చెమటనే బట్టి వానికి ఇరిటేట్గా ఉన్నట్టుంది. నిద్ర అయితే సరిగ్గా పోలేదు. వెంటనే లేచాడు. ఇక లేచినాక ఎత్తుకోపోయింది అనుకో కొంచెం మారం అయితే చేస్తారనమాట. ఎందుకంటే రోజు రోజు కొంచెం పెద్దోడు అవుతుంది కదా, వానికి కూడా తెలుస్తుంది ఎత్తుకోకపోతే ఏడవాలన్నట్టు. అలానే ఏడిపించడం ఎందుకులేని కొద్దిసేపు అయితే ఎత్తుకొని ఈ కర్రీ అయితే వండేస్తున్నాను అనమాట. అలాగే వాడికి వాటర్ కూడా పెట్టేశాను, ఎందుకంటే స్నానం అయితే చేయించడానికి. రైస్ అయిపోయింది కదా, రైస్ అయితే దింపేసి నేనైతే గ్యాస్ పైన అయితే వాటర్ అయితే పెట్టేసి స్నానం అయితే చేయించాను అనమాట. చూడండి ఇప్పుడైతే ఫ్రెష్గా రెడీ అయ్యాడు. నేను సెల్లు పట్టుకుంటే కథమై సెల్లుకేలే చూస్తాడనమాట బాగా. ఎందుకంటే అప్పుడప్పుడు వీడియో కాల్ అమ్మ వాళ్ళతో ఇట్లా మాట్లాడతాం కదా, వాడికి బాగా అలవాటు అయిపోయింది. సెల్ ఇట్లా కెమెరా ఆన్ చేస్తే చాలు నాకంటే ఎక్కువ వాడే చూస్తాడు. ఇప్పుడైతే చక్కగా అయితే స్నానం అయితే అయిపోయింది కదా, ఇప్పుడు నాకు తెలిసి ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అయితే ఆడుకొని తర్వాత అయితే చక్కగా పడుకుంటాడు అనమాట. వాడు పడుకున్న తర్వాత ఇక మేమైతే లంచ్ చేయడానికి అయితే కూర్చున్నాం ఇక్కడ. అంటే మా హస్బెండ్ అయితే ఇంకా రాలేదు కాబట్టి మేము తినే వరకు అయితే మాకు ఈరోజు టైం అయితే 2 అయితే అయిపోయింది. చెప్పాను కదా ఈరోజు బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై చేశాను. అంటే ఇది అంతా మాడిపోలేదు, లాస్ట్లో కింద గ్రేవీ ఉంటుంది కదా అది కూడా చికెన్ పైన వేసేసాను అనమాట. దానివల్ల చికెన్ కొంచెం మాడినట్టు మీకు అనిపిస్తుంది, నాకైతే అనిపించదు. గ్రేవీ కర్రీ అయిపోయింది. ఇక్కడ పిల్లలకైతే వేసి నేనైతే తింటున్నాను అనమాట. నిజంగా ఈరోజు అన్నీ పర్ఫెక్ట్గా కుదిరాయి. అంటే ఒక్కొక్కసారి ఎంత అంటే మనం బాగా చేయాలి అని చేసినప్పుడు ఏది పర్ఫెక్ట్గా అసలు కుదరదు. ఏదైనా టైం లేనప్పుడు ఫాస్ట్గా ఉండాలి అన్నప్పుడే బాగా కుదురుతుంది. నాకైతే అలానే జరుగుతుంది. మరి మీకైతే అలా జరుగుతుందో జరగదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజైతే అన్నీ పర్ఫెక్ట్గా అయితే కుదిరిపోయాయి. నాకైతే అంటే చికెన్ గ్రేవీ లాగా తిని నిజంగా బోరు కొట్టినట్టయింది. కాబట్టి నేనైతే ఫ్రై లాగా అయితే చేసుకున్నాను. అలాగే పిల్లలు కూడా కొంచెం అయితే వేసాను అనమాట. అంటే మామూలు ఎక్కువ నాన్ వెజ్ అయితే తినడానికి ఎక్కువ ఇష్టపడరు. అంటే కారం ఉంటుందనో లేకుంటే ఏందో కానీ జస్ట్ ఒక 1 పీస్ 2 పీసెస్ తిన్నారనుకో అక్కడికి వాళ్ళకైతే ఎక్కువైపోతుంది అనమాట. కాబట్టి ఇక వాళ్ళిద్దరికైతే అన్నం అయితే వేసి కలిపైతే ఇచ్చేసాను. మా పిల్లలకి ఏంటంటే దేంట్లోనైనా క్యారెట్స్ ఎక్కువ ఉంటే తింటారనమాట. కాబట్టి వాటిలోనూ చికెన్ని మొత్తం చిన్న చిన్న పీస్ ఇలా చేసేసి కలిపేది ఇచ్చామనుకో వాళ్ళైతే తింటారనమాట. అంటే అంతకుముందు నేనే తినిపించేది, కానీ ఇప్పుడు మా బుడ్డోడు వచ్చిన కాంచెలు అయితే కొంచెం టైం అయితే కూరట్లేదు. నిజంగా అంటే నాకు తినడానికే టైం అయితే ఉండట్లేదు. నేను తింటే ఒక 90% అయితే వాడు నా కాళ్ళ మీద నా ఒళ్ళోనే ఉంటాడు. లేకుంటే కరెక్ట్ వాడు తినేటప్పుడు ఏడుస్తాడు. ఇక వాడిని ఏడిపించడం ఎందుకని ఒక్కోసారి ఎత్తుకుంటూ తినేస్తాను. ఈ మధ్యలో సండే కాబట్టి కొంచెం లేట్ అయినా పర్లేదు, వాళ్ళు తినడం కొద్దిగా నేర్చుకోవాలి కదా. ఇంకా మా జున్నుగాడికి అయితే సరిగా రాదనమాట, మొత్తం కింద పడేస్తుంటాడు. ఈ స్కూల్లో ఎలాగో తింటాడు కదా, ఇంటికాడన్నా కొంచెం వాడైనా తినాలన్నట్టు వాడికైతే వేసాను. కొంచెం లేట్ అయినా పర్లేదు, ఈరోజు ఎలాగో సండే కదా అన్నట్టు. ఇక్కడికి తినేసి అయితే బయట అయితే కొద్దిసేపు అలా ప్రశాంతంగా కూర్చున్నాం. ఎందుకంటే మా బుడ్డోడికి డే మొత్తం ఇంట్లో ఉన్న వాడికి అసలు నచ్చదనమాట. కొద్దిసేపు అయినా బయటికి వెళ్ళి అలా తిప్పాలన్నమాట. కాబట్టి ఇక బయట అయితే చైర్స్ అయితే వేసుకొని అయితే కూర్చున్నాము. ఇక్కడ మా జున్నుగానికి అయితే హెయిర్ కటింగ్ అయితే చేయించడానికి వాళ్ళ నాన్న అయితే తీసుకెళ్తున్నాను. అంటే హెయిర్ అనేది బాగా పెరిగిపోయింది, ఎప్పటి నుంచో చేయించాలి అనుకున్నాం కానీ అంటే వాళ్ళ నాన్నకు టైం కుదరట్లేదు, అలానే చేయించలేదన్నమాట. చూడండి హెయిర్ పెరిగేసరికి వాడి మొహం అంతా చిన్నగా అయిపోయిందన్నమాట. అంటే పిల్లలు ఏంటంటే తినే ఫుడ్ కూడా వాళ్ళకి ఒంటికి సరిగా పట్టదంటారు కదా హెయిర్ ఉంటే. తిన్న తర్వాత నేనైతే బయట గిన్నెలు అయితే కడుగుతున్నాను. అసలు ఈ వీడియో వచ్చేసి అయితే ఈ చిన్న క్లిప్ అయితే మా పాప తీసింది. అంటే నేను ఎప్పుడు స్టాండ్ పెట్టి వీడియో తీసుకుంటా కానీ నేను తీస్తానమ్మా అని చెప్పింది. అయితే నేనైతే కెమెరా అయితే ఆన్ చేసి తీయి అని చెప్పేసాను అనమాట. పర్లేదు కొంచెం తీయడానికి అయితే వస్తుంది తనకు కూడా. నాకైతే అంటే ప్రతిసారి వీడియో తీసుకోవడానికి స్టాండ్ అయితే తీసుకెళ్ళాం కదా, మా పాపకు కొంచెం తీయడం వచ్చింది అనుకో అప్పుడప్పుడైనా వీడియో తీస్తాను నా ఫీలింగ్. అంటే ఎప్పటికీ కాదులేండి. ఆ గిన్నెల సింకులో మాకు వాటర్ రావట్లేమని చెప్పావుగా, అందుకే బయట అయితే కడుగుతున్నాను అనమాట. తిన్న తర్వాత మా బుడ్డోడితో కొద్దిసేపు అయితే ఉయ్యాలైతే ఊగాను. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.